Harish, the best academy. Good evening everyone. Welcome to the Harish Academy. This is Pratap. Today we will discuss June 7th, 2026 current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ఇంపార్టెంట్ అవార్డ్స్ అండి. మనకి ముఖ్యమైన అవార్డులు నేషనల్ ఈ గవర్నెన్స్ అవార్డ్స్ 2026. నేషనల్ ఈ గవర్నెన్స్ అవార్డ్స్ 2026. ఈ గవర్నెన్స్ 2026 జాతీయ అవార్డుల కోసం 17 ప్రాజెక్టులు మరియు కార్యక్రమాల ఎంపిక. నేషనల్ ఈ గవర్నెన్స్ అవార్డ్స్ 2026కి 17 ప్రాజెక్ట్స్ సెలెక్ట్ అయ్యాయండి. అంటే 17 ప్రాజెక్ట్స్ని విన్నర్స్గా ప్రకటించారు. మరి ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవార్డ్స్ విషయానికి వస్తే మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. ఒక డీటెయిల్డ్గా ఒక క్రొనాలజీలో మనం డిస్కస్ చేసుకోవాలి. అసలు ఆ అవార్డ్స్ ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎవరిస్తారు, ఎప్పటి నుంచి ఇస్తున్నారు, ఎందుకు ఇస్తారు, ఎవరికి వచ్చింది, అటువంటి బేసిక్ డీటెయిల్స్. ఇక పేరులోనే ఉంది ఈ గవర్నెన్స్ అవార్డ్స్, జాతీయ ఈ గవర్నెన్స్ అవార్డులు. అంటే ఇవి ఈ యొక్క సుపరిపాలన, ముఖ్యంగా ఎలక్ట్రానిక్ గవర్నెన్స్కి సంబంధించిన అవార్డులు. మరి అవార్డ్స్ని ఎవరికి ఇస్తారు అంటే ముఖ్యంగా దేశవ్యాప్తంగా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన మినిస్ట్రీస్ కావచ్చు, లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, లేదంటే స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, యూనియన్ టెరిటరీస్ డిపార్ట్మెంట్స్, కేంద్రపాలిత ప్రాంతాల విభాగాలు, అలానే లోకల్ బాడీస్ డిపార్ట్మెంట్స్, ఈ యొక్క గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, ఇటువంటివి పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్, ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైనా ఈ గవర్నెన్స్ ప్రోగ్రామ్స్ని అద్భుతంగా అమలు చేస్తూ ఉంటే ఆ ప్రాజెక్టుల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ గవర్నెన్స్ ప్రాజెక్ట్స్ని ఎక్సలెంట్గా ఇంప్లిమెంట్ చేస్తున్న సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీస్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ మినిస్ట్రీస్ కావచ్చు, యూనియన్ టెరిటరీసు, లోకల్ బాడీసు, పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్కి అవార్డ్స్ని ఇవ్వడం జరుగుతుంది. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తెలుసుకోవాల్సింది, ఈ సంవత్సరం 17 ప్రాజెక్ట్స్ని సెలెక్ట్ చేశారు విన్నర్స్గా. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ ఈ అవార్డ్స్ని ఎప్పుడు ఇచ్చారు అంటే ఫస్ట్ టైం 2003లో ఈ అవార్డ్స్ని ఇచ్చారు. యాన్యువల్ అవార్డ్స్, ప్రతి సంవత్సరం ఇచ్చే అవార్డ్స్. ఇక ఈ అవార్డ్స్ని ఇచ్చే మంత్రిత్వ శాఖ సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పెన్షన్ల మంత్రిత్వ శాఖ. సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పెన్షన్ల మంత్రిత్వ శాఖ అంటే మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్. మరి దీని కింద ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, ఆ డిపార్ట్మెంట్ ఇస్తుంది అవార్డ్స్. ఆ డిపార్ట్మెంట్ వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్సెస్. గుర్తుపెట్టుకోండి, పరిపాలనా సంస్కరణలు మరియు ప్రజా ఫిర్యాదుల విభాగము, ఇది ఈ మంత్రిత్వ శాఖ కింద ఉంటుంది. ఇక ఈ అవార్డ్స్ని ఎప్పుడు ఇస్తారు అంటే జైపూర్లో నెక్స్ట్ మంత్, రాజస్థాన్లోని జైపూర్లో 29వ నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఈ గవర్నెన్స్ జరగబోతుంది. అక్కడ ఈ అవార్డ్స్ని ప్రజెంట్ చేయబోతూ ఉన్నారు. రాజస్థాన్లోని జైపూర్లో నెక్స్ట్ మంత్ 29వ ఈ గవర్నెన్స్ జాతీయ సదస్సు జరగబోతోంది. అక్కడ ప్రజెంట్ చేస్తారు అవార్డ్స్ని. మరి ఈ సంవత్సరం 17 ప్రాజెక్ట్స్ని సెలెక్ట్ చేశారు. అందులో గోల్డ్ మెడల్స్ ఉంటాయి, సిల్వర్ మెడల్స్ ఉంటాయి. మరి 17 ప్రాజెక్ట్స్లో 10 గోల్డ్ మెడల్ విన్నర్సు, 6 సిల్వర్ మెడల్ విన్నర్ ప్రాజెక్ట్స్, ఒకటి జ్యూరీ అవార్డు. మరి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హైలైట్స్ తెలుసుకోవాలి. ఏ ముఖ్యమైన ప్రాజెక్టులకు వచ్చాయంటే ముఖ్యంగా పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ పోర్టల్కి గోల్డ్ మెడల్ లభించింది. పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ పోర్టల్, ఇది మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ రాజ్ మంత్రిత్వ శాఖ లాంచ్ చేసిన పోర్టల్ అని చెప్పేసి తెలుసుకున్నాం. అలానే అగ్రికల్చరల్ మినిస్ట్రీ కింద ఉండే అగ్రి స్టాక్ అనే ఒక ప్రాజెక్ట్కి అవార్డు లభించింది. అలానే కేరళ హైకోర్టుకి సంబంధించిన డిస్ట్రిక్ట్ కోర్ట్ కేస్ మేనేజ్మెంట్ సిస్టమ్కి అవార్డు లభించింది. అలానే హెల్త్ మినిస్ట్రీకి సంబంధించిన ఈ సంజీవని ప్రాజెక్ట్కి అవార్డు లభించింది. సో మనకి 17 ప్రాజెక్ట్స్ అని గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఇక కేటగిరీస్ వచ్చేసి 7 కేటగిరీస్లో ఈ అవార్డ్స్ని ఇవ్వడం జరుగుతుంది. ఎన్ని కేటగిరీలు? 7 కేటగిరీస్. సో మరి విన్నర్స్కి డబ్బులు ఏమైనా ఇస్తారంటే ట్రోఫీ ఇస్తారు, ఒక సర్టిఫికెట్ ఇస్తారు. గోల్డ్ మెడల్ అవార్డు విన్నర్స్కి 10 lakh రూపీస్ ప్రైజ్ మనీ, సిల్వర్ అవార్డు విన్నర్స్కి 5 lakh రూపీస్. సో ఇందాక చెప్పిందంతా కూడా తెలుగులో చెప్పిందంతా ఇంగ్లీష్లో ఉందండి. ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్ స్క్రీన్ షాట్ తీసుకుని కూడా చదువుకోవచ్చు. ఎలాగో ఇక తెలుగు మీడియం ఆస్పిరెంట్స్కి అయితే మన వాట్సాప్ ఛానల్లో PDF అందుబాటులో ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్కి నీట్గా నోట్స్ రాసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఏక్ పెడ్ మాకే నామ్ క్యాంపెయిన్ కింద
18 నమో పార్కులను ప్రారంభించిన ఢిల్లీ ప్రభుత్వం. ఏక్ పెడ్ మాకే నామ్ క్యాంపెయిన్ కింద 18 నమో ఆక్సిజన్ పార్కులను ప్రారంభించిన న్యూఢిల్లీ ప్రభుత్వం. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాల్సింది, ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టాపిక్ మెయిన్గా నేను ఈ టాపిక్ని పిక్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే ఆస్పిరెంట్స్ ప్రిపేర్ అవుతూ ఉంటారో ఎలా వాళ్ళకి ఎంపవర్మెంట్ ఏ విధంగా చదవాలి కొన్ని ఐడియాస్ కల్పించడం కోసం ఈ టాపిక్ని పిక్ చేసుకున్నామండి. జనరల్గా అయితే ఇవి 18 నమో ఆక్సిజన్ పార్కులు అనేవి పార్కులు, జస్ట్ మనకి అర్బన్ ఏరియాస్లో పార్క్స్ ఉంటాయి కదా, చెట్లు అవన్నీ. సో అర్బన్ ఏరియాస్లో పొల్యూషన్ని తగ్గించడానికి, క్లీన్ ఎయిర్ స్వచ్ఛమైన వాయువుని అందించడానికి 18 పార్కుల్ని ప్రారంభించారు ఎన్విరాన్మెంట్ మినిస్టర్ భూపేందర్ యాదవ్ గారు మరియు ఢిల్లీ చీఫ్ మినిస్టర్ రేఖా గుప్తా గారు. ఇది ఎనఫ్. యాక్చువల్లీ ఎగ్జామ్లో ఒకవేళ ఏదైనా ఎగ్జామ్ ప్రిపేర్ అయితే 18 నమో పార్కులను ప్రారంభించిన ప్రభుత్వం ఏది అంటే ఢిల్లీ. ఏ క్యాంపెయిన్ అంటే ఏక్ పెడ్ మాకే నామ్ క్యాంపెయిన్. అయితే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైతే ఎన్విరాన్మెంట్ అవి బాగా చదువుతారో, గ్రూప్ 2లో అయినా ఏ ఎగ్జామ్ తీసుకున్నా సైన్స్ అండ్ టెక్నాలజీ ప్లస్ ఎన్విరాన్మెంట్ ఏపీ గ్రూప్ 2లో అయితే 75 మార్క్స్ ఉంటుంది మెయిన్స్లో. అక్కడ ఎన్విరాన్మెంట్లో పొల్యూషన్ ఇవన్నీ టాపిక్స్ చదువుతారు. ఈ యొక్క పొల్యూషన్ని తగ్గించడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకుంటా ఉన్న యాక్షన్స్, చర్యలు ఏంటివి అని చెప్పేసి. మరి ఇక్కడ ఈ కాంటెక్స్లో ఏక్ పెడ్ మాకే నామ్ క్యాంపెయిన్ అంటే ఏంటి అంటే ప్రతి ఒక్కరు చెట్లు నాటాలి. ఈ క్యాంపెయిన్ ముఖ్య ఉద్దేశం ట్రీస్ని ప్లాంటేషన్ చేయాలి, ప్లాంటేషన్ ఆఫ్ ట్రీస్. మరి ఇక్కడ తెలుగులో ఇంగ్లీష్లో చెప్పాలి అంటే తెలుగులో చెప్పాలంటే తల్లి పేరిట ఒక మొక్కను నాటండి. ఇన్ ద నేమ్ ఆఫ్ ఎ మదర్ ప్లాంట్ ఏ ట్రీ. మన తల్లి పేరిట ఒక మొక్కను నాటండి. సో ఇది ఒక మాస్ మూమెంట్ అని చెప్పవచ్చు. మొత్తం ప్రజలందరూ పాల్గొంటారు ఇందులో జనరల్గా. మరి ఏక్ పెడ్ మాకే నామ్ క్యాంపెయిన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడు లాంచ్ చేసిందో తెలుసుకోవాలి. ఎన్విరాన్మెంట్ డే 2024లో 5th జూన్ 2024 వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా లాంచ్ చేశారు. మరి ఆ సందర్భంగా ఒక టార్గెట్ కూడా పెట్టుకున్నారు, పీపుల్ ట్రీస్ని ప్లాంట్ చేయాలి, ఒక టార్గెట్ పెట్టుకున్నారు. ఇలాంటివే ఎగ్జామ్లో అడుగుతాడండి. ఎన్విరాన్మెంట్లో గ్రూప్ 2 అయినా ఏ ఎగ్జామ్ అయినా కానీ ఎలా ఇస్తాడంటే క్రింది వాటిలో ఏక్ పెడ్ మాకే నామ్ క్యాంపెయిన్కి సంబంధించి ఏవి నిజం అని చెప్పేసి 2 పాయింట్లు ఇస్తాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ రిగార్డింగ్ ఏక్ పెడ్ మాకే నామ్ క్యాంపెయిన్. మరి ఎప్పుడు లాంచ్ చేశారో గుర్తుపెట్టుకోండి. టార్గెట్ వచ్చేసి సెప్టెంబర్ 2024 కల్లా దేశవ్యాప్తంగా 80 కోట్ల మొక్కలను నాటాలి, 80 crore saplings బై సెప్టెంబర్ 2024. మరి మనం టార్గెట్ని 2024 సెప్టెంబర్ 25కే అచీవ్ చేసాం. ఒక 5 రోజుల ముందుగానే ఆ టార్గెట్ని మనం సాధించాం. సో మరి అలానే ఏక్ పెడ్ మాకే నామ్ క్యాంపెయిన్ 2.0ని 2025 జూన్ 5న సెకండ్ ఎడిషన్ని లాంచ్ చేశారు. గుర్తుపెట్టుకోండి, ఏక్ పెడ్ మాకే నామ్ క్యాంపెయిన్ అయితే 5th జూన్ 2024 ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు లాంచ్ చేశారు. ఇక ఆస్పిరెంట్స్కి ఇలాంటి ఇమేజ్లతో కూడిన కరెంట్ అఫైర్స్ని ఎందుకు పెడుతుంటానంటే అండి, అబ్జర్వ్ చేయండి అసలు ఈ ఇమేజ్లో ఏముంది. ఇక్కడ మీరు చూస్తే మిషన్ లైఫ్ అని ఉంది, ఇక్కడ లైఫ్ ఉంది. మరి మిషన్ లైఫ్ అంటే మీరు ఎన్విరాన్మెంట్లో చదివే ఉంటారు నాకు తెలిసినంతవరకు. మ్యాక్సిమం చదవలేదు అంటే ప్రిపరేషన్ ఇన్కంప్లీటు. మీరు చదివిన బుక్కుల్లో కూడా ఇన్సఫిషియంట్ ఇన్ఫర్మేషన్ ఉన్నట్టే, పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ లేనట్టే మీరైతే ఎన్విరాన్మెంట్కి ఏ బుక్స్ చదువుతూ ఉంటారు. మిషన్ లైఫ్ అంటే ఏంటండి, అసలు చాలా ఇంపార్టెంట్. మిషన్ లైఫ్ స్టైల్ ఫర్ ద ఎన్విరాన్మెంట్, లైఫ్ స్టైల్ ఫర్ ద ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు 2021లో యూకేలోని గ్లాస్గో సిటీలో జరిగిన COP26 సదస్సు, UNFCCCకి యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్కి జరిగిన ప్రతి సంవత్సరం జరిగే COP సదస్సు, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26th మీటింగ్లో మోడీ గారు గ్లాస్గోలో లాంచ్ చేశారు. లైఫ్ స్టైల్ ఫర్ ద ఎన్విరాన్మెంట్ అంటే దీని ముఖ్య ఉద్దేశము మనమందరూ కూడా పర్యావరణానికి హాని కలిగించని పద్ధతుల్ని పాటించాలి. సుస్థిరమైన ఆహార పద్ధతులు కావచ్చు, లైఫ్ స్టైల్ని మనం మంచిగా పాటించాలి. సస్టైనబుల్ లైఫ్ స్టైల్ విచ్ ఈజ్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ. మరి ఇక్కడ లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇది ఇండియా లాంచ్ చేసిన ఒక మాస్ మూమెంట్, ప్రజా ఉద్యమం. దీని టార్గెట్ వచ్చేసి ఈ ఉద్యమంలో 1 బిలియన్ ఇండియన్స్ పాల్గొనాలి, 1 బిలియన్ భారతీయులు పాల్గొని ఈ యొక్క ప్రోగ్రామ్ని విజయవంతం చేయాలి, పర్యావరణాన్ని కాపాడడానికి. ఇలాంటివే బుక్కుల్లో ఏ బుక్కుల్లో చదివినా ఇలాంటివే ఉంటాయండి. ఎప్పుడు లాంచ్ చేశారు, దాని ముఖ్య ఉద్దేశం ఏంటి, అటువంటివి. సో అందుకు ఇలాంటి ఇమేజెస్ నేను పెడుతుంటాను, మీరు కీన్గా అబ్జర్వ్ చేయండి ఇమేజెస్ని.
నెక్స్ట్ వన్ తెలంగాణ కరెంట్ అఫైర్స్, ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. స్త్రీ రైడ్ ప్రోగ్రామ్ని లాంచ్ చేసిన తెలంగాణ ఉమెన్స్ సేఫ్టీ వింగ్. మహిళల భద్రత కోసం స్త్రీ రైడ్ ప్రోగ్రామ్ను లాంచ్ చేసిన తెలంగాణ మహిళా భద్రతా విభాగము. తెలంగాణ ఉమెన్స్ సేఫ్టీ వింగ్ లాంచెస్ స్త్రీ రైడ్ ఫర్ ఉమెన్స్ సేఫ్టీ అండ్ మొబిలిటీ. మరి దీన్ని తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ గారు హైదరాబాద్లో ఎస్టర్డే నిన్న లాంచ్ చేశారు. మరి ఇక్కడ పేర్లోనే ఉంది స్త్రీ రైడ్, అంటే స్త్రీ అంటే మహిళా రైడర్లు. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఉమెన్ రైడర్స్ని ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం సిటీలలో ఓలా, ఉబేరు, ర్యాపిడో, వీళ్ళు ఎక్కువగా మేల్ డ్రైవర్సే ఉంటారు. మోస్ట్లీ ఏంది, అందరూ మేల్ డ్రైవర్సే, పురుషులే ఉన్నారు డ్రైవర్లుగా. సో దీనివల్ల మహిళలు భద్రత విషయంలో కొద్దిగా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఉన్నారు, హెరాస్మెంట్ ఎదుర్కొంటూ ఉన్నారు. సో ఆ మహిళల భద్రత కోసము మహిళలు ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఈ యొక్క ఉమెన్ రైడర్స్ని. సో వీళ్ళే మహిళలే రైడర్లుగా వ్యవహరిస్తారు. సో తద్వారా వాళ్ళకు కూడా ఎంప్లాయ్మెంట్ అనేది లభిస్తుంది అనమాట. సో టు ఎంకరేజ్ ద ఉమెన్ రైడర్స్ లైక్ మేల్ రైడర్స్. సో మరి ఇక్కడ ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వము ఎన్ని లాంచ్ చేసింది అంటే 55 ఉమెన్ రైడర్స్కి ట్రైనింగ్ ఇచ్చింది. 55 మంది మహిళా రైడర్లకి ట్రైనింగ్ ఇచ్చింది, వాళ్ళకి డ్రైవింగ్ ట్రైనింగ్ ఇచ్చింది. అలానే వాళ్ళకి ఆర్థిక సహాయం కూడా అందించారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ అటువంటివి కొనుగోలు చేయడానికి, ఎలక్ట్రిక్ వెహికల్స్ అటువంటివి పర్చేస్ చేయడానికి ఫినాన్షియల్ అసిస్టెన్స్ అందించింది. మరి 55 ఉమెన్ రైడర్స్ని సెలెక్ట్ చేశారు కదా. ఇందులో 50 బైక్ రైడర్స్, 50 మహిళా రైడర్లు, బైక్ రైడర్లు, 4 ఆటో మహిళా డ్రైవర్లు, ఒకరు వచ్చేసి 1 క్యాబ్ డ్రైవర్, క్యాబ్ తోలే మహిళా రైడర్. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో దీనివల్ల మొబిలిటీ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఆల్ ఉమెన్ ఫ్లీట్ ఆఫ్ క్యాబ్స్, మహిళల చేత నిర్వహించబడే రైడింగ్ సర్వీసెస్. సో మరి ఎక్కడ లాంచ్ చేశారు, ఎవరు లాంచ్ చేసిన విషయం గుర్తుపెట్టుకోండి. తెలంగాణ ఉమెన్స్ సేఫ్టీ వింగ్. ఎవరున్నారు? డైరెక్టర్ జనరల్గా చారు సిన్హా గారు ఉన్నారు. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు నేషనల్ కరెంట్ అఫైర్స్ ఒక్కసారిగా ఐడియా రావాలా. ఇలాంటివి ఏమున్నాయండి? భారత్ ట్యాక్సీ ఐడియా ఉందా? మనం డిస్కస్ చేసుకున్నాం లాస్ట్ ఇయర్. భారతదేశం మొట్టమొదటి కోఆపరేటివ్ రైడింగ్ ప్లాట్ఫామ్, ఇండియాస్ ఫస్ట్ కోఆపరేటివ్ ట్యాక్స్ రైడింగ్ ప్లాట్ఫామ్ భారత్ ట్యాక్సీ అని చెప్పేసి లాంచ్ చేశారు. ఈ ఓలా, ఉబేరు, ర్యాపిడో వల్ల ఇండియన్ డ్రైవర్స్ నష్టపోతూ ఉన్నారు. వాళ్ళకి ఎక్కువ డబ్బులు రావటం లేదు. అంతా ఈ కంపెనీలే డబ్బులు ఎక్కువగా వాళ్ళే మనీ అంతా తీసుకుంటున్నారు, కానీ ఇండియన్ బైక్ రైడర్స్ కావచ్చు, ఇండియన్ క్యాబ్ డ్రైవర్స్కి ఎక్కువ రావటం లేదు. సో దానికోసం మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ మంత్రిత్వ శాఖ, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు భారత్ ట్యాక్సీ అనే ఒక సహకార రైడింగ్ సర్వీసెస్ని కూడా లాంచ్ చేశారు. ఈ భారత్ ట్యాక్సీ రైడర్స్ని ఏమని పిలుస్తారండి? తోలే వాళ్ళని. అది చాలా ఇంపార్టెంట్. సారథీస్ అంటారు, సారథిలు. సారథి అంటే ఏంటి? నాయకుడు కదా, సారథి. అట్లా కూడా అడుగుతాడండి. మరి ఇందులో కూడా మహిళలు ఉన్నారు. 150 మంది ఉమెన్ రైడర్స్ జాయిన్ అయ్యారు. వాళ్ళని ఏమంటారు? బైక్ దీదీస్. దీదీ అంటే సిస్టర్ కదా, బైక్ దీదీలు. అట్లా అన్నీ లింక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఆస్పిరెంట్స్కి మళ్ళీ చెప్పేది ఒకటి అండి, ఇవన్నీ కూడా ఇంటర్లింకింగ్ ఉంటాయి. సో రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ చూడండి. ఒకరోజు చూసి 2 రోజులు చూడకపోయినా డెఫినెట్లీ చాలా టాపిక్స్ అనేవి మీకు అర్థం కావు, కంటిన్యూటీ మిస్ అవుతుంది. నెక్స్ట్ వన్ అగైన్ తెలంగాణకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. తెలంగాణ జర్మనీ ఒప్పందాలు. తెలంగాణ గవర్నమెంట్ జర్మనీ కంట్రీతో కొన్ని ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్ కుదుర్చుకునిందండి. ఆ యొక్క ఒప్పందాల ముఖ్య ఉద్దేశం వచ్చేసి టెక్నాలజీ, స్కిల్ ట్రైనింగ్, స్టార్టప్స్కి సంబంధించి జర్మనీ కంట్రీ యొక్క సహకారాన్ని తీసుకోవడమే ముఖ్య ఉద్దేశం. తెలంగాణ యువతకు టెక్నాలజీ రంగంలో స్కిల్ ట్రైనింగ్, నైపుణ్య శిక్షణ, స్టార్టప్స్ని ప్రోత్సహించే ఉద్దేశంతో స్టార్టప్స్ని డెవలప్ చేయాలి అని చెప్పేసి జర్మనీ కంట్రీకి చెందిన తురింజియా అనే ఒక స్టేట్తో అగ్రిమెంట్ కుదుర్చుకునింది. జర్మనీ కంట్రీకి చెందిన తురింజియా అనే ఒక స్టేట్తో, ఒక రాష్ట్రంతో ఒక ఒప్పందం కుదుర్చుకునింది. సో అంటే దీనివల్ల ఏం చేయబోతా ఉన్నారంటే జర్మనీకి సంబంధించిన ఎక్స్పర్ట్స్ తెలంగాణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెక్టార్ కావచ్చు, ఇటువంటి రంగాలలో వీళ్ళు సహకారాన్ని అందిస్తారు జర్మనీ వాళ్ళు. ఇక్కడ అగైన్ నేను చెప్పేది ఒకటే అండి, ఆస్పిరెంట్స్కి కీవర్డ్స్ పట్టుకోండి. ఇక్కడ ఏముండదండి, సింపుల్గా తెలంగాణ జర్మనీ టెక్నాలజీ, స్కిల్ ట్రైనింగ్, స్టార్టప్స్కి సంబంధించి జర్మనీతో ఒప్పందం కుదుర్చుకునేది, ఏ రాష్ట్రము లేదా ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకునేది అంటాడు. అక్కడ ఏముండదు. ఇక మీరంతా చదివినా కూడా దీనివల్ల
ఇన్ని వేల మందికి ఉపాధి రావచ్చు, దీనివల్ల వీళ్ళు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏర్పాటు చేయబోతారు, బహుభాషా నైపుణ్య శిక్షణ ఇస్తారు, స్కిల్ ట్రైనింగ్ ఇస్తారు, పరస్పర సహకారము, ఈ వొకాబులరీ, ఈ లిటరేచర్, ఈ సాహిత్యమే ఉంటుంది పేపర్ చదివినా ఏం చదివినా. కానీ మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరికైతే సిలబస్ పైన పట్టు ఉంటుందో వాళ్ళకి చూడంగానే స్టార్టప్ అంటేనే గుర్తు రావాలా. నేషనల్ స్టార్టప్ ఇండియా ఎప్పుడు లాంచ్ చేశారు? 2016లో. 2016 జనవరి 16న జాతీయ స్టార్టప్ దినోత్సవంగా ఎవ్రీ ఇయర్ జనవరి 16న మనం సెలబ్రేట్ చేసుకుంటాం. మనం డిస్కస్ చేసుకున్నాం. స్టార్టప్కి ఇటీవల కొత్త డెఫినేషన్ కూడా ఇచ్చింది భారత ప్రభుత్వము. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద ఉండే డిపార్ట్మెంట్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, పరిశ్రమలు వాణిజ్య మంత్రిత్వ శాఖ కింద ఉండే డిపార్ట్మెంట్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, DPIIT విభాగము స్టార్టప్కి కొత్త నిర్వచనం కూడా ఇచ్చింది. అంటే నిర్వచనం అంటే ఏ కంపెనీని స్టార్టప్ అంటారు? మనం పెట్టిన కంపెనీ అంటే మీరు పెట్టిన కంపెనీ ప్రతిదీ స్టార్టప్ కంపెనీ అవుతుందా? దానికి ఒక డెఫినేషన్ ఉంటుంది, ఎకానమీ. మళ్ళీ ఇప్పుడు ఇది లింక్ అప్, ఎకానమీకి లింక్ అవుతుంది. ఇది స్టార్టప్ డెఫినేషన్ ఏంటి? ఇప్పుడు కొత్తగా డెఫినేషన్ ఇచ్చారు కదా. ఏమి ఇచ్చారు? ఒక కంపెనీ పెట్టిన తర్వాత, ఒక కంపెనీ రిజిస్టర్ అయిన తర్వాత 10 ఏళ్ల లోపు ఉండి, ఒక కంపెనీ ఏర్పాటు చేసిన తర్వాత దాని యొక్క కాలపరిమితి, దాని యొక్క జీవితకాలం 10 ఏళ్ల లోపు ఉండి దాని యాన్యువల్ టర్నోవర్ 200 కోట్ల వరకు ఉంటే అది స్టార్టప్ కంపెనీ. ఇప్పుడు స్టార్టప్ కంపెనీ అంటే ఒక కంపెనీని మనం రిజిస్టర్ చేసుకున్న తర్వాత దాని యొక్క లైఫ్ స్పాన్ అనేది 10 years లోపు ఉండాలి, లెస్ దాన్ 10 years. యాన్యువల్ టర్నోవర్, వార్షిక ఆదాయం 200 కోట్లు ఉంటే దాన్ని స్టార్టప్ అంటారు. అదే డీప్ టెక్ స్టార్టప్ అంటే డీప్ టెక్ కంపెనీ మనం డిస్కస్ చేసుకున్నాం. డీప్ టెక్ స్టార్టప్ డెఫినేషన్ ఏంటి? ఒక కంపెనీ ఏర్పాటు చేసిన తర్వాత రిజిస్టర్ అయినప్పటి నుంచి 20 ఏళ్ల వరకు ఉండి, అలానే యాన్యువల్ టర్నోవర్, వార్షిక ఆదాయం 300 కోట్ల వరకు ఉంటే అది డీప్ టెక్ స్టార్టప్ కంపెనీ. డీప్ టెక్ స్టార్టప్ కంపెనీలు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్ అటువంటి రంగాల్లో ఉండే కంపెనీలు. సో ఇట్లా లింకప్ చేసుకోవాలండి ప్రతిదీ కూడా. ఇదేముందండి, దీనికి మనం పేపరు లేదంటే ఏదైనా మ్యాగజైన్లు చదువుకున్నా కూడా తెలంగాణ జర్మనీ ఒప్పందం కుదిరింది, స్కిల్ ట్రైనింగ్. దీనికి కరెంట్ అఫైర్ వీడియో అవసరం ఉండదు. కానీ కరెంట్ అఫైర్ వీడియోకి ఒక సార్థకత ఉండాలి అంటే మనం కొద్దిగా వాల్యూ అడిషన్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ తొలి ఇండియా సెమీకండక్టర్ మిషన్ ప్రాజెక్టుకు వైజాగ్ ఆతిథ్యం. ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ఇండియా సెమీకండక్టర్ మిషన్ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఈజ్ గోయింగ్ టు సెటప్ ఇట్స్ మెయిడెన్ సెమీకండక్టర్ ప్రాజెక్ట్. ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారంటే విశాఖపట్నం. మరి దీన్ని ఇండియా సెమీకండక్టర్ మిషన్లో భాగంగా ఏర్పాటు చేయబోతున్నారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్లో భాగంగా మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఈ యొక్క సెమీకండక్టర్ ప్రాజెక్ట్ని ఎవరు ఏర్పాటు చేయబోతా ఉన్నారు, దీనికి ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది, దీనివల్ల ఎంప్లాయ్మెంట్ ఎంతమందికి వస్తుంది, అటువంటి బేసిక్ థింగ్స్ మనం తెలుసుకోవాలండి 1 by 1. ఫస్ట్, ఇండియా సెమీకండక్టర్ మిషన్ కింద ఆంధ్రప్రదేశ్ యొక్క మొట్టమొదటి సెమీకండక్టర్ ప్రాజెక్టును విశాఖపట్నంలో ఏర్పాటు చేయబోతా ఉన్నారు. దీన్ని ఏర్పాటు చేయబోయే కంపెనీ, దీన్ని సెటప్ చేసే కంపెనీ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఇన్ ప్యాకేజ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. అడ్వాన్స్డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారంటే ఎగ్జాక్ట్గా విశాఖపట్నంలోని ఆనందపురం మండలంలోని తర్లువాడ అనే విలేజ్లో దీనికోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 30 acres కేటాయించింది. 30 ఎకరాలు, ఎకరా రూపాయికి కేటాయించింది. మరి టోటల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ఎంత? టోటల్ ఇన్వెస్ట్మెంట్ 2387.81 crore, 2387.81 కోట్లు. మరి ఇన్వెస్ట్మెంట్స్ని 2 phases పెడుతున్నారు. 2 దశల్లో ఈ పెట్టుబడిని పెడతా ఉన్నారు. Phase 1లో 542.19 crore, Phase 2లో 1845.61 crore. మరి దీనివల్ల ఓవరాల్గా 1000 మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ లభిస్తుంది. ఈ ప్రాజెక్ట్ కాస్ట్లో సెంట్రల్ గవర్నమెంటు 50% గ్రాంట్గా అందించబోతా ఉంది. ఈ ప్రాజెక్ట్కి సెంట్రల్ గవర్నమెంటు 50% గ్రాంట్ల రూపంలో నిధుల్ని ఇవ్వబోతా ఉంది. మరి ప్రాజెక్ట్ వచ్చేసి ఏం ప్రాజెక్టు? ఓసాట్ ఫెసిలిటీ, అవుట్సోర్స్డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ ఫెసిలిటీ. అవుట్సోర్స్డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ ఫెసిలిటీ, ఓసాట్ సెమీకండక్టర్ కేంద్రము అని చెప్పవచ్చు. ఓసాట్ కేంద్రము. ఓసాట్ అంటే అవుట్సోర్స్డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ ఫెసిలిటీ అంటే ఏంటి? ఓసాట్ ఫెసిలిటీ అంటే ఏంటి మనకు ఐడియా ఉండాలి. సెమీకండక్టర్ ఇండస్ట్రీలో 2 రకాలు ఉంటాయండి, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్. ఒక సెమీకండక్టర్ ఇండస్ట్రీని సెటప్ చేసినప్పుడు 2 రకాలు ఉంటాయి, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అని. ఫ్రంట్ ఎండ్ అంటే సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్లు. ఉదాహరణకు
గుజరాత్లోని దొలేరాలో ఏర్పాటు చేసిన భారతదేశం మొట్టమొదటి సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్. ఇది ఫ్రంట్ ఎండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి, ఆ సెమీకండక్టర్ చిప్స్ని తయారు చేయడము, అది ఫ్రంట్ ఎండ్ అంటారు. బ్యాక్ ఎండ్ అంటే ఆ సెమీకండక్టర్ చిప్స్ని తయారు చేసి ఉంటారు కదా, వాటిని టెస్ట్ చేయాలి, ప్యాకేజింగ్ చేయాలి, ఫైనల్గా ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ పైన ఆ చిప్లను ఏర్పాటు చేయాలి. అదే అసెంబ్లింగ్, టెస్ట్, మార్కింగ్ అండ్ ప్యాకేజింగ్ ఫెసిలిటీ, ఏటీఎంపీ ఫెసిలిటీ, అది బ్యాక్ ఎండ్. ఫ్రంట్ ఎండ్ అంటే ఫ్యాబ్రికేషన్ ప్లాంట్. మరి ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? భారతదేశపు ఇండియాస్ ఫస్ట్ సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ గుజరాత్ దొలేరా. మరి భారతదేశపు మొట్టమొదటి ఏటీఎంపీ సెమీకండక్టర్ ప్లాంట్ అంటే గుజరాత్లోని సనంద్. ఇది బ్యాక్ ఎండ్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ ఓసాట్ అంటే ఏముంది, అవుట్ సోర్స్డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ ఫెసిలిటీ అంటే ఏంటి, ఇది కూడా బ్యాక్ ఎండ్ ఫెసిలిటీనే, బ్యాక్ ఎండ్ కేంద్రమే. మరి బ్యాక్ ఎండే కావచ్చు కానీ అవుట్ సోర్స్ ఉంది. అవుట్ సోర్స్ అంటే ఏంటండి, మనకి ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఎవరికైనా జాబులు చేసిన వాళ్ళకి జనరల్ కొద్దిగా అనుభవం ఉంటుంది. అవుట్ సోర్సింగ్ కంపెనీస్ ఉంటాయి. అవుట్ సోర్సింగ్ అంటే ఈ యొక్క బ్యాక్ ఎండ్ తయారీ రంగానికి అవసరమైన సర్వీసెస్ ఏవైతే ఉంటాయో ఆ సర్వీసెస్ని థర్డ్ పార్టీ కంపెనీలు అందిస్తూ ఉంటాయి. జనరల్గా సాఫ్ట్వేర్ ప్రాజెక్టులలో ఈ టర్మ్ని ఎక్కువగా వింటూ ఉంటారు, అవుట్ సోర్సింగ్ అని. మనకి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ వాళ్ళకి ఎందుకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు అంటుంటారు కదా, మనకి గవర్నమెంట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కల్పన చేస్తుంది అని చెప్పేసి. సో ఇవన్నీ కూడా చెప్పేటప్పుడు మీకు ఎందుకు ఇంత డీటెయిల్గా చెప్తున్నానంటే, ప్రతిదీ కూడా స్టేట్మెంట్లలో ఇవాళ రోజున ఎలా అడుగుతున్నాడు అంటే, దే ఆర్ గోయింగ్ ఇన్ అన్ అనలిటికల్ మేనర్. అనలిటికల్గా అడుగుతున్నాడు, మన యొక్క అండర్స్టాండింగ్ ఎబిలిటీని టెస్ట్ చేస్తున్నాడు. రేపొద్దున సింపుల్గా ఈ ఓసాట్ కేంద్రము ఫ్రంట్ ఎండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనొచ్చు, చెప్పలేం, మనకి మార్కు పోవచ్చు. సో ఒక్కసారి డీటెయిల్గా అర్థం చేసుకుంటే ఇక అసలు మర్చిపోము ఇది ఎప్పటికీ. ఇక ఈ ప్రాజెక్టు కోసం ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయబోయే ఈ ప్రాజెక్టు కోసం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఏపీ సెమీకండక్టర్ అండ్ డిస్ప్లే ఫ్యాబ్ పాలసీ 4.0లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెమీకండక్టర్ రంగాన్ని డెవలప్ చేయడం కోసం ఏపీ సెమీకండక్టర్ అండ్ డిస్ప్లే ఫ్యాబ్ పాలసీ 4.0 2024 నుంచి 2029 వరకు ఆ పాలసీ యొక్క డ్యూరేషన్. ఆ పాలసీలో భాగంగా ఈ ప్రాజెక్ట్ కాస్ట్లో 40%ని ఆర్థిక ప్రోత్సాహకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అందించబోతోంది. 40% ఆఫ్ ద ప్రాజెక్ట్ కాస్ట్ ఈస్ గోయింగ్ టు బి ఆఫర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్పెషల్ ఇన్సెంటివ్స్ బై ద ఏపీ గవర్నమెంట్. సో ఇదే అండి. ఇక ఇండియా సెమీకండక్టర్ మిషన్ ఎప్పుడు లాంచ్ చేశారండి? 2021లో లాంచ్ చేశారు. 76,000 crore ప్రాజెక్ట్, 76,000 కోట్ల ప్రాజెక్టు ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ లాంచ్ చేసింది, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. నెక్స్ట్ వన్, మజోరనా 2 చిప్ని లాంచ్ చేసిన మైక్రోసాఫ్ట్ సంస్థ. మైక్రోసాఫ్ట్ కంపెనీ మజోరనా 2 అనే ఒక క్వాంటమ్ చిప్ని లాంచ్ చేసింది. మరి ఇదొక క్వాంటమ్ చిప్, క్వాంటమ్ కంప్యూటర్స్లో యూజ్ చేసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్స్ అని చెప్పవచ్చు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం సెమీకండక్టర్ రంగంలో అత్యాధునిక చిప్స్ వస్తూ ఉన్నాయి. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అయితే చిప్ టు షిప్ అనే ఒక స్లోగన్ని కూడా ఇచ్చారు. చిప్పులు తయారు చేయండి, షిప్ల ద్వారా ఎక్స్పోర్ట్ చేయండి అని చెప్పేసి ఇండియన్ సెమీకండక్టర్ కంపెనీస్కి. మరి చిప్స్ని ఎలక్ట్రానిక్స్ రంగంలో యూజ్ చేస్తారు, రైట్. మరి మైక్రోసాఫ్ట్ కంపెనీ లాస్ట్ ఇయర్ యాక్చువల్లీ 2025లోనే మజోరనా 1ని రిలీజ్ చేసింది. మజోరనా, సింపుల్గా మజోరనా చిప్. ఇప్పుడు సెకండ్ ఎడిషన్ లైక్ మజోరనా 2 అనే ఒక అడ్వాన్స్డ్ చిప్ని లాంచ్ చేసింది. ఇది మజోరనా చిప్తో పోల్చుకుంటే 1000 times అడ్వాన్స్డ్ అని చెప్పేసి చెప్తోంది, 1000 times అడ్వాన్స్డ్ అని చెప్తోంది. దీన్ని మైక్రోసాఫ్ట్ సంస్థ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ని ఉపయోగించి తయారు చేసింది. తయారు చేసింది. ఆ ఏఐ ప్లాట్ఫామ్ పేరు వచ్చేసి మైక్రోసాఫ్ట్ డిస్కవరీ అనే ఒక ఏఐ ప్లాట్ఫామ్ని ఉపయోగించి లాంచ్ చేసింది. మరి ఈ యొక్క చిప్స్ని జనరల్గా క్వాంటమ్ కంప్యూటర్స్లో యూజ్ చేస్తారు. 2029 కల్లా క్వాంటమ్ కంప్యూటర్స్ యొక్క పర్ఫార్మెన్స్ని ఇంక్రీజ్ చేయడంలో ఈ చిప్స్ ఉపయోగపడతాయని చెప్పేసి మైక్రోసాఫ్ట్ చెప్తోంది. ఇక మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెల్లా. ఇక ఇటువంటి చిప్స్ విషయానికి వస్తే లాస్ట్ ఇయర్ 2024 ఎండ్ ఆ టైంలో 2024 చివరి ఆ టైంలో గూగుల్ కంపెనీ విల్లో అనే ఒక క్వాంటమ్ ఏఐ చిప్ని లాంచ్ చేసింది. మనం డిస్కస్ చేసుకున్నాం. 2025 యూపీఎస్సీ ప్రిలిమ్స్లో అడిగాడండి, కావాల్సి ఒకసారి చెక్ చేసుకోండి. 2025 యూపీఎస్సీ ప్రిలిమ్స్. ఇక్కడ ఆస్పిరెంట్స్కి మళ్ళీ ఒక డౌట్ వస్తూ ఉందండి, మనం చెప్పే కరెంట్ అఫైర్స్ గ్రూప్ 1కి ఉపయోగపడతాయా, లేదంటే గ్రూప్ 2కి యూజ్ అవుతాయా, యూపీఎస్సీకి యూజ్ అవుతాయా అని చెప్పేసి చెప్తున్నాడు. అన్ని రకాల ఎగ్జామ్స్కి హెల్ప్ అవుతాయండి. ఎందుకంటే నేను కూడా హిందూ పేపరు, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇలాంటి సోర్సెస్ నేను చదవాల్సి ఉండేదే. ఇదేం సబ్జెక్ట్ కాదు, స్టాటిక్ సబ్జెక్ట్ అయితే బుక్కులు చదివి చెప్పేదానికి.
డెఫినెట్లీ నేను కూడా అన్ని పేపర్స్, మ్యాక్సిమం పేపర్స్, వెబ్సైట్స్ కవర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి అన్ని రకాల ఎగ్జామ్స్కి వెళ్ళిపోతాయి. మీరు డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. తప్పకుండా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో 2025 యూపీఎస్సీ ప్రిలిమ్స్లో అడిగాడు. గూగుల్ కంపెనీ విల్లో అనే ఒక చిప్ని లాంచ్ చేసింది. అమెజాన్ కంపెనీ ఓసిలట్ అనే ఒక క్వాంటమ్ ఏఐ చిప్ని లాంచ్ చేసింది. మైక్రోసాఫ్ట్ మజోరనా 2. ఇక క్వాంటమ్ కంప్యూటర్స్ యొక్క పర్ఫార్మెన్స్ని ఎలా కొలుస్తారు? క్యూబిట్స్ ఇవి పవర్ఫుల్ కంప్యూటర్స్. నెక్స్ట్ వన్, 5వ తరం సుఖోయ్ 57 యుద్ధ విమానాలను కలిసి ఉత్పత్తి చేద్దామని భారత్కు రష్యా ఆఫర్. 5వ తరం సుఖోయ్ 57 యుద్ధ విమానాలను కలిసి ఉత్పత్తి చేద్దామని భారత్కు రష్యా ఆఫర్. రష్యా ఇండియాకు ఒక ఆఫర్ ఇచ్చింది, ఒక ప్రపోజల్ పెట్టింది. రష్యాకు చెందిన 5th జనరేషన్ సుఖోయ్ 57, రష్యాకు చెందిన 5th జనరేషన్ సుఖోయ్ 57 ఫైటర్ జెట్స్ని మనము జాయింట్గా ప్రొడ్యూస్ చేద్దాము, సంయుక్తంగా కలిసి ఉత్పత్తి చేద్దాము అని చెప్పేసి రష్యా ఆఫర్ ఇచ్చింది. బట్ ఇండియా ఇంకా ఏమీ తన నిర్ణయాన్ని చెప్పలేదు. యాక్చువల్ 2018లోనే ఈ ప్రపోజల్ రష్యా పెట్టింది, బట్ ఇండియా అంత సుముఖత వ్యక్తం చేయలేదు. బట్ ఎనీవే ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది డిఫెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సుఖోయ్ 57 ఫైటర్ జెట్ అనేది రష్యాకు చెందిన ఫైటర్ జెట్. ఇది 5th జనరేషన్, 5వ తరం. 5వ తరం అంటే ఇక స్టెల్త్ ఫైటర్ జెట్స్ అని చెప్పవచ్చు. స్టెల్త్ టెక్నాలజీని ఇందులో యూస్ చేస్తారు. అంటే శత్రు దేశాలకు చెందిన రేడార్ కంటికి కూడా ఇవి చిక్కవు. ఎనిమీ కంట్రీస్కి సంబంధించిన రేడార్స్ కూడా వీటిని డిటెక్ట్ చేయలేవు, రైట్. మరి ఇవి సూపర్ సోనిక్ స్పీడ్తో దూసుకొని పోతాయి. సూపర్ సోనిక్ స్పీడ్ అంటే గ్రేటర్ దాన్ 1 మ్యాక్. మనం చెప్పుకున్నాం కదా, సౌండ్ వేగము మ్యాక్లలో కొలుస్తారు, ధ్వని వేగాన్ని మ్యాక్లలో కొలుస్తారు, MACH. సౌండ్ వేగం ఎంత? 1 మ్యాక్. ధ్వని వేగము 1 మ్యాక్. మరి 1 మ్యాక్ కంటే ఎక్కువ వేగంతో దూసుకొని పోతే అది సూపర్ సోనిక్. 1 మ్యాక్ కంటే తక్కువ వేగంతో దూసుకొని పోతే అది సబ్ సోనిక్. ఈ యొక్క 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ సూపర్ సోనిక్ స్పీడ్తో దూసుకొని పోతాయి. మరి ఇటువంటి 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ ప్రపంచవ్యాప్తంగా ఏమైనా ఉన్నాయా? మనం తెలుసుకున్నాం కదా, అమెరికాకు చెందిన F-22, F-35, అమెరికాకు చెందిన F-22, F-35 5th జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్స్. చైనాకు చెందిన చెంగుడు J-20, చైనాకు చెందిన చెంగుడు J-20, ఇది కూడా 2025 యూపీఎస్సీ ప్రిలిమ్స్లో అడిగారు. కాల్సి ఒకసారి చెక్ చేసుకోవచ్చు మీరు ఇటువంటివి. ఇక ఇండియా ఏం డెవలప్ చేస్తూ ఉంది? ఇండియా కూడా స్వదేశీయంగా 5వ తరం యుద్ధ విమానాన్ని తయారు చేస్తూ ఉంది. దాని పేరే అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్, AMCA. అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ పేరిట ఇండియా ఇండిజినస్గా ఏర్పాటు చేస్తూ ఉంది, డెవలప్ చేస్తూ ఉంది. మరి ఇటీవలే మనం డిస్కస్ చేసుకున్నాం, ఈ అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్కి సంబంధించిన ఒక తయారీ కేంద్రాన్ని, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని ఆంధ్రప్రదేశ్లోని పుట్టపర్తి, సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తిలో ఏర్పాటు చేస్తూ ఉన్నారని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. మరి ఈ అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ని ఎవరు డెవలప్ చేస్తూ ఉన్నారు? 5వ తరం ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ, డిఫెన్స్ మినిస్ట్రీకి సంబంధించిన ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ, ఇది బెంగళూరు హెడ్ క్వార్టర్సు. అలానే 3 ప్రైవేట్ కంపెనీలు కూడా ఇందులో భాగస్వామ్యం పంచుకుంటూ ఉన్నాయి. 3 ప్రైవేట్ కంపెనీస్, అవేవి? టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ లేదా టాటా ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ లిమిటెడ్ అని చెప్పవచ్చు. అలానే L&T సంస్థ మరియు భారత్ ఫోర్జ్ అనే ఒక కంపెనీ, భారత్ ఫోర్జ్, కళ్యాణి గ్రూప్కి సంబంధించిన భారత్ ఫోర్జ్. ఇవన్నీ కూడా మనం ప్రీవియస్ క్లాస్లో డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నామండి. ఎట్లా అయినా అడగవచ్చు, సో బీ కేర్ఫుల్. నెక్స్ట్ వన్, ఎయిర్ స్టాఫ్కి కొత్త వైస్ చీఫ్గా ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్. వైస్ చీఫ్ ఆఫ్ ద ఎయిర్ స్టాఫ్గా ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి ఎయిర్ స్టాఫ్ ఉంటుంది కదా, ఆ ఎయిర్ స్టాఫ్కి కొత్త వైస్ చీఫ్గా ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ గారిని భారత ప్రభుత్వం అపాయింట్ చేసింది. ఈయన July 1, 2026 నుంచి బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈజ్ గోయింగ్ టు అజ్యూమ్ ఆఫీస్ ఫ్రమ్ July 1, 2026. ఇతను ఫైటర్ పైలట్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అపారమైన అనుభవం ఉన్న వ్యక్తి, ఎక్స్టెన్సివ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి. మరి ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చీఫ్గా ఎవరున్నారు ఇప్పుడు? మార్షల్ అమర్ప్రీత్ సింగ్ కదా, ఎయిర్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చీఫ్గా ఉన్నారు.
ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే ఎగ్జామ్లలో ఆర్ఆర్బి, రైల్వేసు, అగ్నివీర్ లాంటి ఎగ్జామ్లలో అడుగుతారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేది 1932లోనే ఏర్పాటైంది. 1932 8 అక్టోబర్, అంటే ఇండియాకి ఇండిపెండెన్స్ రాకముందే 8 అక్టోబర్ 1932 రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్గా ఏర్పాటైంది. రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్గా ఏర్పాటైంది. ఇక అఫీషియల్గా ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 26 జనవరి 1950లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్గా అమల్లోకి వచ్చింది. బట్ ఫౌండేషన్ డే అంటే మాత్రం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క వ్యవస్థాపక దినోత్సవం ఫౌండేషన్ డే అంటే మాత్రం 8 అక్టోబరే. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మరి మోటో ఏముంది? మోటో అవసరం అంటే అవసరం అండి, ఒకసారి రాసి పెట్టుకుంటే సరిపోతుంది ఇవన్నీ. మోటో వచ్చేసి అంటే నినాదం వచ్చేసి నభా స్పర్శం దీప్తం. నభా స్పర్శం దీప్తం అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే టచ్ ద స్కై విత్ గ్లోరీ. టచ్ ద స్కై విత్ గ్లోరీ. మరి ఇక్కడ చూస్తే 2017లో మధ్యప్రదేశ్ పట్వారీ ఎగ్జామ్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డేని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు? ఎవ్రీ ఇయర్ అన్నాడు, 8 అక్టోబరు. ఇక అలానే అగ్నివీర్ ఆర్మీ ఎగ్జామ్ జూన్ 2025లో, అంటే ఎగ్జాక్ట్గా 1 year బ్యాక్ జరిగింది. అందులో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క మోటో ఏంది అన్నాడు? నభా స్పర్శం దీప్తం, టచ్ ద స్కై విత్ ద గ్లోరీ. నెక్స్ట్ వన్ స్పోర్ట్స్కి సంబంధించి ఫ్రెంచ్ ఓపెన్ 2026 మహిళల సింగిల్స్ విజేత. ఫ్రెంచ్ ఓపెన్ 2026 ఉమెన్స్ సింగిల్స్ విన్నర్గా రష్యాకు చెందిన మిర్రా ఆండ్రీవా విన్నర్గా నిలిచింది. రష్యాకు చెందిన 19 years ఓల్డ్ మిర్రా ఆండ్రీవా అనే అమ్మాయి విన్నర్గా నిలిచింది. మరి ఫ్రెంచ్ ఓపెన్ అంటే ఇది ఒక టెన్నిస్ టోర్నమెంట్. మరి ఫైనల్లో పోలాండ్ కంట్రీకి చెందిన మజా చ్వాలిన్స్కా పైన విజయం సాధించింది. 6-3, 6-2 తేడాతో విజయం సాధించింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ అమ్మాయికి ఇదే ఫస్ట్ గ్రాండ్ స్లామ్ టైటిల్. ఈమె కెరీర్లో ఈమెకి ఇదే మొదటి గ్రాండ్ స్లామ్ టైటిల్. ఇక్కడ గ్రాండ్ స్లామ్ టైటిల్స్ అనేవి 4 ఉంటాయండి టెన్నిస్లో. 4 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ అంటారు, అంటే ఫేమస్ టైటిల్స్. ఆస్ట్రేలియన్ ఓపెను, ఫ్రెంచ్ ఓపెను, వింబుల్డను, యుఎస్ ఓపెను. మరి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్డర్ కూడా ఐడియా ఉండాలి. అంటే ఒక సంవత్సరంలో ఈ 4 టోర్నమెంట్లు జరుగుతాయి కదా, ఫస్ట్ ఏ టోర్నమెంట్ జరుగుతుందో కూడా ఐడియా ఉండాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో యూపీఎస్సీలో కూడా స్పోర్ట్స్ ఎక్కువగా అడుగుతున్నాడు. ఆ స్పోర్ట్స్ కూడా ఎలా అడుగుతున్నాడు అంటే ఇష్టానుసారం అడుగుతున్నాడు. మొన్న మీరు చూడండి, ఏదో క్వశ్చన్ అడిగాడు, ఆ యొక్క వైల్డ్ కార్డ్ ఎంట్రీ, చెస్కి సంబంధించి ఏదో వైల్డ్ కార్డ్ ఎంట్రీ గురించి కూడా అడిగాడు. ఇక్కడ చూస్తే ఎవ్రీ ఇయర్ ఈ 4 గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్స్ జరుగుతాయి. ఫస్ట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ జరుగుతుంది ఆస్ట్రేలియాలో జనవరి ఆ టైంలో. తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ జరుగుతుంది, దీన్నే రోలాండ్ గారోస్ అంటారు. రోలాండ్ గారోస్ ఫ్రెంచ్ ఓపెన్. ఫ్రెంచ్ ఓపెన్ అయిపోయిన తర్వాత వింబుల్డన్ యూకేలో జరుగుతుంది, లండన్లో. ఫైనల్గా అమెరికన్ ఓపెన్, యుఎస్ ఓపెన్ జరుగుతుంది. ఇక్కడ ఫ్రెంచ్ ఓపెన్ అనేది ఎర్రమట్టి పైన జరుగుతుందండి. ఎర్రమట్టి టెన్నిస్ టోర్నమెంట్ అంటే క్లే కోర్టు, చాలా హార్డ్గా ఉంటుంది ఎర్రమట్టి పైన. ఇదే వింబుల్డన్ అయితే గ్రాస్, పచ్చగడ్డి పైన జరిగే టోర్నమెంట్. ఇక యుఎస్ ఓపెన్ అయితే హార్డ్ కోర్టు పైన జరుగుతుంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ కూడా హార్డ్ కోర్టు పైన జరుగుతుంది టోర్నమెంట్. నెక్స్ట్ వన్, భారత క్రికెట్ జట్టుకు ఎంపికైన అతి పిన్న వయస్కుడిగా వైభవ్ సూర్యవంశీ రికార్డు. భారత క్రికెట్ జట్టుకు ఎంపికైన అతి పిన్న వయస్కుడిగా వైభవ్ సూర్యవంశీ రికార్డు. ఇండియన్ క్రికెట్ టీంకి సెలెక్ట్ అయిన యంగెస్ట్ క్రికెట్ ప్లేయర్గా బీహార్కు చెందిన వైభవ్ సూర్యవంశీ రికార్డు సృష్టించాడు. మరి సచిన్ రికార్డుని బ్రేక్ చేశాడని చెప్పవచ్చు. ఈ అబ్బాయి 15 ఏళ్ల 71 రోజుల వయసులోనే ఇండియన్ క్రికెట్ టీంకి సెలెక్ట్ అయ్యాడు. 15 years 71 days ఏజ్లో ఇండియన్ క్రికెట్ టీంకి సెలెక్ట్ అయ్యాడు. తద్వారా యంగెస్ట్ ప్లేయర్గా రికార్డు సృష్టించాడు. మరి సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న ఈ రికార్డ్ని బద్దలు కొట్టాడు. సచిన్ టెండూల్కర్ 1989లో పాకిస్తాన్ పైన టెస్ట్ మ్యాచ్ల్లో ఆరంగేటం చేశాడు. 1989లో సచిన్ టెండూల్కర్ 16 years 205 days ఏజ్లో 16 ఏళ్ల 205 రోజుల వయసులో పాకిస్తాన్ పైన టెస్ట్ ఆరంగేటం చేశాడు. ఇక వైభవ్ సూర్యవంశీ విషయానికి వస్తే ఇటీవలనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ T20 టోర్నమెంట్ జరిగింది కదా, అందులో 5 అవార్డ్స్ని గెలుచుకున్నాడు. ఓవరాల్గా ఆరెంజ్ క్యాప్ విన్ అయ్యాడు. 776 runs చేసి ఆరెంజ్ క్యాప్ని గెలుపొందాడు. అలానే మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డు వచ్చింది, ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు వచ్చింది. అలానే ఒక IPL సీజన్లో హైయెస్ట్ సిక్సెస్ కొట్టిన రికార్డు సాధించాడు. IPL 2026లో 72 సిక్సెస్ కొట్టేసి వెస్టిండీస్ క్రికెటర్ గేల్ రికార్డును కూడా బ్రేక్ చేశాడు.
ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. అలానే ఈ ఇయర్ అండర్-19 వన్డే వరల్డ్ కప్ జరిగింది కదా, మనం విన్ అయ్యాం. 6th టైం 6వసారి అండర్-19 వన్డే వరల్డ్ కప్ని మనం విన్ అయ్యాము. ఫైనల్లో ఇంగ్లాండ్ పైన గెలిచాం. ఆ అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో కూడా వైభవ్ సూర్యవంశీ 80 బాల్లలోనే 175 రన్లు చేశాడు. 80 బాల్స్లోనే 175 రన్స్ చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. సో ఇవన్నీ కూడా స్పోర్ట్స్. ఇక ఇవాళ క్వశ్చన్ అంటే మనం డిస్కస్ చేసిన టాపిక్ నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్ మనం డిస్కస్ చేసుకున్నాం కదా. మరి ఇది ఏ మంత్రిత్వ శాఖ దీన్ని డెవలప్ చేసింది, దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇటీవల నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్లో 33వ లెజిస్లేచర్గా ఒక రాష్ట్రం జాయిన్ అయ్యింది. 33వ లెజిస్లేచర్గా ఏ స్టేట్ అసెంబ్లీ జాయిన్ అయ్యింది, అది ట్రై చేయండి. కానీ నేను అడిగిన క్వశ్చన్, మిషన్ సెనెహోరీని లాంచ్ చేసిన మంత్రిత్వ శాఖ ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్ట్ రీజియన్. మినిస్టర్ ఎవరున్నారు? జ్యోతిరాదిత్య సింధియా గారు. దీని ముఖ్య ఉద్దేశం అస్సాంలోని మూగా సిల్క్ రంగాన్ని డెవలప్ చేయాలి. అస్సాంలో మూగా పట్టు రంగాన్ని డెవలప్ చేయాలి. మూగా సిల్క్ అనేది గోల్డెన్ ఎల్లో కలర్లో ఉంటుంది, బంగారు వర్ణము కలరు. ప్రపంచంలో న్యాచురల్గా గోల్డెన్ కలర్లో ఉండే సిల్క్ మూగా సిల్క్. ఇలాంటివి కొద్దిగా సిల్క్లు బాగా ఫోకస్ చేయండి. ఎరీ సిల్క్ అనేది ఒకటి ఉంది, దీన్నే అహింసా సిల్క్ అంటారు. ఎక్కువగా అస్సాము, మేఘాలయ, ఈ నాగాలాండ్, త్రిపుర, మిజోరం అటువంటి స్టేట్లలో దీన్ని ఎక్కువగా ఎరీ సిల్క్ని ఉత్పత్తి చేస్తారు. మెయిన్గా మేఘాలయలోని కాశీ ప్రజలు, కాశీ ట్రైబల్ కమ్యూనిటీ, మేఘాలయలోని కాశీ గిరిజన తెగ ప్రజలు ఎరీ సిల్క్ సంరక్షణ కోసం కృషి చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా జాగ్రఫీలో వెళ్ళిపోతాయి మీకు, లొకేషనల్ జాగ్రఫీ. సో దీస్ థింగ్స్ యూ నీడ్ టు కీప్ ఇన్ మైండ్ వైల్ స్టడీయింగ్. సో ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్ అన్ని మనం ఒకసారి క్విక్గా రివిజన్ చేద్దాం. నేషనల్ ఈ గవర్నెన్స్ అవార్డ్స్ 2026, 18 నామో పార్క్స్ న్యూఢిల్లీ, స్త్రీ రైడ్ తెలంగాణ జర్మనీ అగ్రిమెంట్, వైజాగ్లో ఏపీ ఇండియా సెమీకండక్టర్ ప్రాజెక్ట్, మజోరనా టు చిప్ మైక్రోసాఫ్ట్, 5th జనరేషన్ సుఖోయ్ 57 ఫైటర్ జెట్ రష్యా, వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ అశుతోష్ దీక్షిత్, ఫ్రెంచ్ ఓపెన్ 2026 విన్నర్ ఉమెన్ సింగిల్స్, వైభవ్ సూర్యవంశీ రికార్డ్. That's it. These are today's current affairs. We'll meet again tomorrow and thank you everyone.